ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యముల నుంచి మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం. యేసు అతన్ని చూచి అతనిని ప్రేమించి, నీకు ఒక్కటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. ప్రియమైన వారులారా, ఈ మాట మనం చాలాసార్లు విని ఉంటాం. ఈ వృత్తాంతము, ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆయన ఏమన్నాడంటే, నేను పరలోక రాజ్యానికి నిత్య జీవానికి వారసుని కావాలంటే ఏం చేయాలి ప్రభు అని అడుగుతూ వచ్చినాడు. కానీ యేసు ప్రభు ఒక మాట చెప్తే అతడు దాని నుంచి దూరం అయిపోయినాడు. అయితే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, యేసు అతనిని ప్రేమించి, అతనిని చూచి ప్రేమించంట. యేసు ప్రభు చెప్పే ప్రతి మాట ఈనాడు మనకేమనిపిస్తుంది అంటే, అయ్యో నాకు వ్యతిరేకంగా ఉంది అనిపిస్తుంది. దేవుని మందిరంలో మనకు దేవుని దాసుల ద్వారా మనం వాక్యం చదివినప్పుడు మన ప్రవర్తనను వాక్యము అద్భుతంగా అద్దంలాగా మనకు చూపించిన, మన నిజ స్వరూపాన్ని చూపించినప్పుడు మనం ఏమనుకుంటాం, అయ్యో నాకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది ఈ వాక్యం అని. మనం వాగ్దానం తీసుకున్నప్పుడు కొన్ని దేవుని చిత్తము మన పట్ల నెరవేర్చబడేటప్పుడు మనం ఏమనుకుంటాం, ఈ వాగ్దానం నేను కోరుకున్నట్టు లేదు అని మనము సనుక్కుంటాం. సనుక్కొని ఏం చేస్తామంటే ఆ వాగ్దానం చదవడం, ఆ వాక్యం చదవడం, అవసరమైతే మందిరానికి పోకడా, లేకుంటే ఎవరైతే వాక్యం అట్లా చెప్పారో వాళ్ళతో మాట్లాడకం మానేసి నా గురించే చెప్తున్నావు అని వారికి దూరం అయిపోతాం. ఆ మాటలన్నీ జాగ్రత్తగా గమనించేయమంట. యేసు ప్రభు అతన్ని చూచి ప్రేమించి అంట. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నిన్ను కూడా ప్రభు చూసి నిన్ను ప్రేమించి, నువ్వు సరిగా అయితే ఆ నిత్య రాజ్యంలో ఆయనతో కూడా ఉండాలని, ఆ నిత్య మహిమలో ఆయనతో ఉండాలని నిన్ను ప్రేమించి ఆ మాట చెప్పిస్తున్నాడు. అయితే ఆ మాటను చూసి ఇతడు ఏం చేసినాడు, ప్రభు చెప్పినాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని చెప్పినాడు. మన జీవితంలో కూడా మనం పరిపూర్ణం కానే కాదు, ఏదో ఒక లోటులో ఉన్నాం, ఏదో ఒక అక్కర్లో ఉన్నాం, దేవునికి వ్యతిరేకంగా ఏదో ఒకటి చేస్తున్నాం. అయితే దేవుడు మన జీవితంలో అది చూపించినప్పుడు ఏదో ఒకటి కొదువగా ఉన్నప్పుడు ప్రభు చెప్పినాడు, నీకు ఒకటి కొదువగా ఉన్నది అని చెప్పినాడు. ప్రభు ఏం చెప్పినాడు, ఆయన విషయంలో, ఆ యవనస్తుని విషయంలో ఏం చెప్పినాడు, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనం అధికమవుతుంది అని చెప్పినాడు. నీకు ఏం చెప్తున్నాడు ఉదయకాల సమయంలో? ప్రభు నిన్నేదన్నా వదిలేసుకోమంటున్నాడా? ప్రభు నిన్నేదన్నా చేపట్టమని చెప్తున్నాడా? ప్రభు చెప్పేది రెండే మాటలు, కొన్ని వదిలేయమంటాడు, కొన్ని పట్టుకోమంటాడు. ఈ ధనవంతుని అయిన యవనస్తుని ఏమంటున్నాడు, నీకున్నాయని అమ్మేయని చెప్పినాడు. ఈ ఉదయకాల సమయంలో నీ హృదయంలో ఏమేమి ఉన్నాయి ఆయనకు అసహ్యకరమైనవి? నీ జీవితంలో ఏమేమి ఉన్నాయి ఆయనకు నచ్చనివి? నీ జీవితంలో ఏమేమి కావాలి ఆయనకు నచ్చినవి? నీ జీవితంలో ఏమేమి ఉన్నాయి, నీ హృదయంలో ఏమేమి ఉన్నాయి ఆయనకు అవసరమైన ఏమేమి ఉన్నాయో లేవో చూసుకొని మన జీవితాల్లో ఆయనకు ఇష్టమైనవి చేపట్టి ఆయనకు ఆయాసకరమైనవి వదిలేస్తే ఏమంట, అప్పుడు పరలోకమందు ధనము కలుగును అని చెప్పినాడు. అంతేకాదు, విడిచిపెట్టడమే కాదు, చేపట్టడమే కాదు, ఏమంటున్నాడు, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. ఇది గొప్ప మాట. ప్రభునందు ప్రియమైన వారు, ఆయనను వెంబడించడం అనేది చాలా శ్రేయస్కరం. ఒక క్రైస్తవునిగా, ఒక విశ్వాసిగా నా జీవితంలో ఆయనను అనుసరించడం, ఆయనను వెంబడించడం ఇది గొప్ప భాగ్యం. నీవు వచ్చి నన్ను వెంబడించు అని చెప్పినాడు. ఈనాడు ఆయన దగ్గరికి వస్తే ఏమనిపిస్తుంది అంటే, ఈయనది కఠినమైన మార్గం అనిపిస్తుంది. అయ్యో, ఈయన నాకు నేను కోరుకునేవన్నీ దూరం చేస్తున్నాడు ఈయన అనుకుంటాం. లేకుంటే ఈయనను అనుసరించినందుకు నాకు ఇన్ని కష్టాలే వచ్చినాయి అని అనుకుంటాం. నేను చర్చిపోయినందుకే నాకు ఇబ్బందులు వచ్చినాయి, నేను దేవుని మార్గంలో ఉన్నందుకే నాకు ఇన్ని ఇబ్బందులు, ఇన్ని ఎరుపులు ఉన్నాయి. నాకంటే లోకస్తులకు ధనం వచ్చింది, లోకస్తులకు కార్లు ఉన్నాయి, లోకస్తులకు భోగాలు సుఖాలు అనుభవిస్తున్నారు. నేనేమో యేసు ప్రభుని అంగీకరించి నాకు అన్ని కష్టాలే ఉన్నాయి అని అనుకుంటున్నావేమో. పరలోకంలో నీకు నాకు ధనం అవుతుంది. ఈ లోకంలో ఆ ధనవంతుని ఏమన్నాడు, ఆస్తి అంతా వదిలేస్తే ఈ లోకంలో బీదవునిగా అవుతాడు, పరలోకంలో ధనవంతుడు అవుతాడు. మనం కూడా ఈ లోకంలో బీదలుగా ఉంటే పరలోకంలో ధనవంతులుగా అవుతాం. యేసు ప్రభుని వెంబడిస్తే ఆయన మహిమలో మనం ఉంటాం. ఆయన వచ్చి వెంబడించలేకపోయినాడు. ఈ ఉదయకాల సమయంలో మనం ఆయనను వెంబడిస్తున్నామా? మన జీవితాలను మనం సరి చేసుకొని ఆయనను వెంబడించి ఆయన మహిమలో ఉండాలని దేవుని యొక్క కోరిక. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. దినం మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. యవనస్తుడైన ధనవంతుడు వ్యసనపడుచు వెళ్ళిపోయినాడు. మేము నీవేవైతే వదిలేయమన్నావో వదిలేయడానికి, నిన్ను వెంబడించుటకు
మా కృప దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరూ ఈ పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.